నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమః శివాయ అనే పంచాక్షరిని ఎలిగెత్తి పలికితే చాలు మురిసిపోయి వరాలు కురిపించే ఆశ్రిత వత్సలుడు మహేశ్వరుడు. ఆ స్వామి తన ఉనికిని ఎన్నో ప్రదేశాలలో వ్యక్తపరిచి తన లీలా సంవిధానాన్ని విశేషంగా చాటుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో ఎన్నో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ పరంపరలోనిదే హైదరాబాద్ గాంధీనగర్ SBI కాలనీలోని శ్రీ పరమేశ్వర రామాలయం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. పొటేల్ పరమేశ్వర్ యాదవ్, ఆయన భార్య రుక్మిణీదేవి అనే భక్తుల సంకల్పంతో వారి కుమారుడు శ్రీకృష్ణ యాదవ్ నిర్మించిన దివ్యాలయం ఇది. అడుగడుగు ఆధ్యాత్మిక సొబగులతో అందంగా ఆకర్షణీయంగా దర్శనమిచ్చే ఈ దివ్యాలయం 2001వ సంవత్సరంలో శంకుస్థాపన కార్యక్రమాలను ఘనంగా చేసుకుంది. అనంతరం 2008వ సంవత్సరంలో ప్రతిష్ఠ జరుపుకుంది. అనంతరం కాలనీ వాసులు, భక్తుల సహకారంతో ఈ ఆలయ అభివృద్ధి జరిగింది. ఈ చరాచర సృష్టి అంతా శివమయం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి భక్తులను ఆదుకుంటాడు. అక్కున చేర్చుకుని తన కరుణాధారామృతాన్ని కురిపిస్తాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సైతం ఆ స్వామి ఆశీస్సులు పొంది జగద్విఖ్యాతి నొందాడు. అందుకే పరమేశ్వరుణ్ణి, అతని కటాక్షానికి పాత్రుడైన శ్రీరామచంద్రుణ్ణి ఒకే చోట కొలుచుకునే మహిమాన్విత ఆలయం హైదరాబాద్ గాంధీనగర్ SBI కాలనీలోని శ్రీ పరమేశ్వర రామాలయం. ఈ దివ్యాలయం మహిమాన్వితాలకు నెలవు. జనసమర్థం ఉండే ప్రాంతంలో ఉన్నప్పటికీ తన సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా నిత్యం వందలాది మంది భక్తులతో అలరారుతున్న మహామహిమాన్విత పుణ్యధామమిది. ప్రశాంతమైన వాతావరణం, మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం శ్రీ సహస్రపూర్ణ లింగేశ్వర స్వామి, శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి లీలా విశేషాలతో మరింత పావనమైంది. ఈ ఆలయాన్ని పోతేల్ కృష్ణ యాదవ్ అనే భక్తుడు తన పితృదేవతలైన పరమేశ్వర యాదవ్, రుక్మిణీదేవిల సంకల్పం మేరకు నిర్మించారు. అల్లంత దూరం నుంచే ఆలయ రాజగోపురాలు మనోహరంగా కానవస్తాయి. వివిధ దేవతామూర్తుల శిల్పాలతో ఉన్న ఈ గోపురాలు సప్తవర్ణ శోభితంగా, నయన మనోహరంగా దర్శనమిస్తాయి. ఎత్తైన దేవాలయ రాజగోపురం ముఖద్వారానికి ఒకవైపు నందీశ్వరుడు, మరొక వైపు తుంబురుడు స్వామి సేవకు ఆహ్వానిస్తున్నట్లుగా దర్శనమిస్తారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణం. అందువల్ల ఊర్ధ్వగామి ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు.